మధ్య ఏమవుతుందంటే బిజీ లైఫ్‌లో పిల్లలకి, పేరెంట్స్‌కి అంటే వాళ్ళ టైమ్ స్పెండ్ చేయడం అనేది తగ్గిపోతుంది. నాట్ ఓన్లీ థట్ ఒక మిస్‌అండర్‌స్టాండింగ్ అనేది ఏర్పడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే పేరెంట్స్‌కి, పిల్లలకి మధ్య ఉన్న ఒక బాండింగ్ అనేది తగ్గిపోతుంది. ఆహ్, పిల్లలు ఎంతసేపు వీళ్ళు పేరెంట్స్ కావాలని మా మీద ఇవన్నీ రుద్దుతున్నారు. కావాలని నేను చెప్పింది వద్దంటున్నారు. నాకేదన్నా వస్తువు కావాలంటే ఇవ్వడం లేదు. అంటే వాళ్ళకి ఒక వాల్యూ అనేది తెలియాలి. ఓకే. వాళ్ళేదైనా వస్తువుని అడిగారంటే దానికి ఇది ఇంత ఖర్చవుతుంది. అంటే దే షుడ్ నో ద మనీ వాల్యూ. అంటే మనకు కుదిరినప్పుడు, ఉన్నప్పుడు ఏం చేస్తారంటే పేరెంట్స్ వాళ్ళు ఏదడిగితే అది ఇచ్చేయడం. ఒక సర్టెన్ లెవెల్ వచ్చిన తర్వాత అంటే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ అమౌంట్‌ది అడిగారనుకోండి. దెన్ దే విల్ స్టార్ట్ రిస్ట్రిక్టింగ్. అంటే కంటిన్యూగా మీరు వాళ్ళు ఏదడిగితే అది చేస్తూ వాళ్ళకంటూ ప్రాపర్‌గా ఓకే. దీని వాల్యూ ఇలా ఉంటుంది. యూ షుడ్ ఎర్న్ దిస్ ఆహ్, లిమిటెడ్‌గా యూజ్ చేయాలి. ఇలాంటివి చెప్పకుండా మీకు ఛాన్స్ ఉంది అన్నప్పుడు ఇచ్చిన తర్వాత ఒక సర్టెన్ లెవెల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా బిగ్ థింగ్స్ అడుగుతారు. అప్పుడు ఏంటంటే సడెన్‌గా రిస్ట్రిక్ట్ చేస్తారు. నో, నో యూ షుడ్ నాట్ డూ దిస్. నువ్వు నీకది ఇవ్వడానికి లేదు, ఇది ఇవ్వడానికి లేదని అని అన్నప్పుడు ఏమవుతుందంటే, పిల్లలు అఫెండ్ అవుతారు. అరే! ఇప్పటిదాకా ఇచ్చారు కదా! ఇప్పుడెందుకు ఇవ్వరు? అంటే దే డజంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ 2. అంటే ఓకే. ఇది తక్కువ ఖర్చవుతుంది, ఇది తీసుకోవచ్చు. ఇది ఎక్కువ ఖర్చవుతుంది, ఇది తీసుకోకూడదు. దీనికోసం వెయిట్ చేయాలంటే, ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది వాళ్ళు ఉండలేకపోతారు. సో, ముందు నుంచి కూడా అంటే సడెన్‌గా మనం అనుకున్నది యాజ్ ఇట్ ఈజ్ ఆ పిల్లల మీద రుద్దేసి, లేదు వీళ్ళు ఇప్పటి నుంచి ఇలా బిహేవ్ చేయాలి అంటే, ముందు నుంచి ఒక మైండ్ సెట్ ఏర్పడిన తర్వాత పిల్లల్లో కూడా అడాప్టబిలిటీ అనేది ఇబ్బందవుతుంది. కాబట్టి ఏంటంటే ముందు నుంచే దే షుడ్ నో ద వాల్యూ ఆఫ్ ద టైమ్, వాల్యూ ఆఫ్ ద మనీ, హౌ టు రెస్పెక్ట్ అదర్స్ అండ్ వెయిటింగ్ లైక్ ఏదన్నా కావాలి అంటే వెయిట్ చేసి దాని గురించి కష్టపడి చేసి తీసుకోవడము. సో, ఇలాంటి వాల్యూస్ అనేవి మనం ముందు నుంచే నేర్పించాల్సిన అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఎంత బిజీగా ఉన్నా సరే లైక్ మేము మీకోసమే చేస్తున్నాము అని మనం వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయకుండా ఉండి అంటే వాళ్ళకి ఆ విషయం తెలీదు. లైక్ ఈవెన్ దో యూ ఆర్ డూయింగ్ ఆల్ ద వర్క్స్ ఫర్ దెమ్, వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడం అనేది వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రతి విషయంలో క్రిటిసైజ్ చేయకుండా, వేరే వాళ్ళతో పోల్చకుండా ఏంటంటే, కొన్ని విషయాల్లో ఓకే. వాటెవర్ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ ఆర్ రైట్ వాళ్ళకి ప్రాపర్‌గా కూర్చోపెట్టి ఎక్స్‌ప్లెయిన్ చేయడము, ఆ విషయాన్ని చెప్పడము. ఇన్‌స్టెడ్ ఆఫ్ స్కోల్డింగ్ దెమ్ ఓకే. ఇది ఇలా చేశావు, ఇలా చేయాలి అని చెప్పడం వల్ల ఏంటంటే, దే వోంట్ గెట్ అఫ్రైడ్. సో, ఫ్యామిలీ మెంబర్స్‌తో కానీ, పేరెంట్స్‌తో కానీ ఏదైనా విషయాన్ని షేర్ చేసుకోవాలి అంటే పిల్లలు భయపడకూడదు. భయపడి వాళ్ళ ముందు దాచిపెట్టడము, వాళ్ళు లేనప్పుడు చేయడము, ఇలాంటి వాటి వల్ల ఎనీ ఇంకేదన్నా మేజర్ ఇష్యూస్‌లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే, వాళ్ళు మీకు పిల్లలు పేరెంట్స్‌కి ఎక్స్‌ప్రెస్ చేసుకునేటట్టుగా ఉండాలి. దానికోసం ఏంటంటే, టైమ్ స్పెండ్ చేయడము, వాళ్ళకి ఏదైనా అర్థం కాలేదో లేకపోతే హోమ్ వర్క్స్ అవ్వనివ్వండి, ఇంకేదైనా అదర్ లైక్ సొసైటీలో జరుగుతున్న విషయాల్లో కానివ్వండి, ప్రాపర్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం, రైట్ టైంలో రెస్పాండ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రకంగా వీ కెన్ మెయింటైన్ దట్ పాజిటివ్ బాండింగ్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. థాంక్ యూ.